నేతి మహేశ్వరరావు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎన్టీఆర్ జిల్లా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రజలను గొంతు నొక్కే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇది దేశంలో అరువు తెచ్చుకున్న సంస్కృతి. దేశంలో బీజేపీ ముఖ్యంగా ఆ రోజు సోనం వాంగ్చుక్ లడక్ ప్రజల ఏదైతే డిమాండ్లు అడిగినందుకు దేశద్రోహ చట్టం పెట్టిన పరిస్థితి, మెహరాజ్ మాలిక్ మీద దేశద్రోహ చట్టం పెట్టిన పరిస్థితి. ఒక చట్టం అయితే ఒక కేసు అయితే వాళ్ళే ఎత్తుడ్రా చేసుకున్నారు భయపడి, ఇంకో కేసు కొట్టేసిన పరిస్థితి హైకోర్టులో. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా సంస్కృతి రావడానికి ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ని బీజేపీ పరిపాలిస్తూ ఉంది. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఆంధ్రప్రదేశ్ని నియంత్రిస్తూ ఉంది బీజేపీ. కాబట్టి బీజేపీ వ్యతిరేక భావజాలంతో ఉన్న వాళ్ళందరి మీద కూడా కక్షగట్టి ఈరోజు ఇలాంటి కేసులు పెడుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఆర్టికల్ 14 చెప్పిన ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. ఇదే ఉపా చట్టం ఏం చెప్తా ఉంది? దేశంలో వర్గాల మధ్య శత్రుత్వం పెంచేవాళ్ళు, దేశ ప్రజల మధ్య విభజన తీసుకొచ్చేవాళ్ళు, దేశ జాతీయ భద్రత మీద సవాల్ విసిరేవాళ్ళు, అంటే మహాత్మా గాంధీని తిట్టేవాళ్ళు, భారత రాజ్యాంగాన్ని విమర్శించేవాళ్ళు, అంబేద్కర్ని విమర్శించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా దేశ భద్రతకి, దేశ సెక్యూరిటీకి కూడా థ్రెట్గా కనపడుతున్న వీటి మీద ఉపా చట్టం పెట్టడానికి క్లియర్గా ఉంటే వాళ్ళని వదిలేస్తున్న పరిస్థితి. దేశంలో భావజాలం తాలూకా సమర్థించే వాళ్ళనంటే ఒక నిషిద్ధ భావజాలం మీద మనం మాట్లాడచ్చు, లేదా మన అభిప్రాయం చెప్పచ్చు. అదేమి ఉపా చట్టం కిందకు వచ్చే పరిస్థితి లేదు. మనం రిలవెంట్ కేసు లాస్ చూసుకుంటే ఇంద్రదాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో ఒక నిషిద్ధ భావజాలం మీద మనం పాజిటివ్గా మాట్లాడినంత మాత్రాన ఉపా చట్టం రాదు. అదే మాట్లాడాడు అతను. నక్సలైట్ల తాలూకా ఎప్పుడు పుడతారంటే సమాజంలో పేదోడిని అణిచేస్తాడు, బలహీనుడు దోచుకుంటున్న పరిస్థితి ఉన్నప్పుడు నక్సలైట్లు పుడుతూనే ఉంటారు అని మాట్లాడే అది ఒక భావజాలం మీద మనం చూపించిన సానుభూతి. ఆ సానుభూతి చూపించాం కాబట్టి మనం నక్సలైట్లను ప్రోత్సహిస్తున్నాడు కాదు. అవన్నీ కూడా చట్టం తెలుసుకోవాలి మీరు ముఖ్యంగా. మరి అదే చట్టం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్కి ఏమో లేదు, వీళ్ళకేమో ఉంది. పవన్ కళ్యాణ్కి లేదు, వీళ్ళకి ఉందంటే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు కాబట్టి ఒక న్యాయం, ఈయన ప్రతిపక్షంలో లేదా ఒక కామన్ యూట్యూబర్ కాబట్టి ఒక న్యాయం. ఇదే నేను అడుగుతా ఉంది. దేశంలో బలవంతుడికి ఒక చట్టం, బలహీనుడికి ఒక చట్టం నడుస్తూ ఉంది. నేను అడుగుతా ఉంది ఈ ప్రభుత్వాన్ని, ఆర్ఎస్ఎస్కి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు, చేయొచ్చు, ఎవరైనా దేశంలో అందరూ చేయొచ్చు. కానీ ఆర్ఎస్ఎస్ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయించలేదు, దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇన్ని వేల కోట్ల నిధులు ఎలా వస్తున్నాయి, ఎలా ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన పని లేదా? ఆర్ఎస్ఎస్ పేరు పెట్టుకొని నా సోషల్ మీడియా నా మీదే చాలామంది బూతులు తిడుతున్న ఫేక్ అకౌంట్లు కనబడుతూ ఉన్నాయంటే ఒక ఆర్గనైజర్గా దేశంలో హిందూ ముస్లిం రెచ్చగొట్టాలి, ఆంధ్రప్రదేశ్లో హిందూ క్రిస్టియన్ రెచ్చగొట్టాలనే కుట్ర కనపడుతున్నప్పుడు ఇది కనపడటం లేదా ఉపా చట్టానికి అని నేను చెప్పదలుచుకుంటున్నది చట్టం అందరికీ సమానంగా పనిచేయాలి, చాలా పారదర్శకంగా పనిచేయాలి. అలాగే దేశద్రోహ చట్టాలను చాలా శాంటిటీతో పనిచేయాలి. ఇక్కడ మేము ఉపా చట్టం పెట్టడం ఆంధ్రప్రదేశ్లో మొదలైతే, ఈ ప్రభుత్వం మొదలైతే రేపు ప్రతి ఒక్కరిని పెడతారు, అలాగే వచ్చే ప్రభుత్వాలు కూడా పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే భయపడే వాతావరణం ఉంది. ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా చట్టబద్ధ పాలన కావాలి. దానికోసం మేము ధర్మదీక్ష చేశాం. చట్టబద్ధ పాలనే మా ప్రథమ కర్తవ్యం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సామాన్యులకి న్యాయం జరగాలంటే ఈ రెండు పార్టీల వల్ల కాదు. ఎందుకంటే మొన్న సాయి కృష్ణ చూసాం. అలాంటి సాయి కృష్ణాలు 100 మంది పోలీస్ స్టేషన్లో మగ్గుతూ ఉన్నారు. వాళ్ళు మాకు కాల్ చేస్తా మా దగ్గరకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి సామాన్యులకి ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉన్న నమ్మకం అదే. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఆయన ఓడించడం, ఆయన పోతే ఏం ఓడించడం కాకుండా గెలిచే రాజకీయాలు చేయండి. సామాన్యుల అజెండాతో సామాన్యులు గెలిపించండి. పోలీసులు, ప్రజాప్రతినిధులు సేవకులుగా మీకు సేవ చేసే రోజు రావాలి అంటే ప్రజలు అర్థం చేసుకొని సామాన్యుల అజెండాను బలపరచాలి. ఈ ఉపా చట్టం పెట్టిన రావణ మీద బేషరతుగా ఆ చట్టాన్ని ఉపసంహరించాలి. అలాగే ఎవరైతే ఈ మీడియా అత్యుత్సాహంగా మాట్లాడుతున్న పరిస్థితి, వీళ్ళందరి మీద కూడా అదే చట్టాన్ని పెట్టాలి. వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టే విధానం. వాళ్ళు ఏం మాట్లాడతారు? రావణ అంటే రాక్షసులు అంటే టోటల్ ద్రవిడ జాతిని మీరు రాక్షసులుగా చేస్తున్నారంటే మీరు ఉపా చట్టానికి అర్హులు. కాబట్టి ఛానళ్ళన్నింటినీ ఆ ఛానల్లో డిబేట్ చేసే వాళ్ళందరినీ కూడా ఈ ఉపా చట్టం కిందకు తీసుకొచ్చి ప్రజల మధ్య రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వీళ్ళ మీద కూడా వెళ్ళాలి. రావణ ఏదన్నా అభ్యంతరకరంగా మాట్లాడాడు, తిట్టాడు, ఏదన్నా ఉంటే కేసు పెట్టుకోండి, ఆల్రెడీ పెట్టాలని కూడా చెప్తాం, చట్టబద్ధంగా వెళ్ళాలని చెప్తాం. కానీ ఇలాంటి కేసులతో జనాలను భయపెట్టడం కరెక్ట్ కాదనేది
ఆమ్ ఆద్మీ పార్టీగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అరాచకంగా పరిపాలించాడని ప్రజలందరం మేమంతా ఆ పాలన వ్యతిరేకించి కూటమిని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈరోజు కూటమి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పిచ్చలో ఉండి 2వ విడత భూ సమీకరణ చేస్తానంటున్నాడు. అక్కడ రైతులు ఎవరో భూములు ఇవ్వటం లేదు. అలా చంద్రబాబు చేతకానితనానికి పవన్ కళ్యాణ్ కూడా కలిసి తోడయ్యి పవన్ కళ్యాణ్లో అసహనం పెరిగిపోతుంది. అసహనం పెరిగి ఏమంటున్నాడు, ఆ రాజమండ్రి మీటింగ్ వచ్చినా కాకినాడ మీటింగ్ వచ్చినా మీరు మమ్మల్ని ప్రశ్నించొద్దు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా పబ్లిక్ మీటింగ్లో మీరెవరో మమ్మల్ని ప్రశ్నించొద్దు అన్నాడు. ఇది చాలా దారుణమైన విషయం. ఈ పవన్ కళ్యాణ్ అసహనం ఎంతవరకు వెళ్ళిందంటే ఈరోజు యూట్యూబర్ రావణ్ని పాతవి ఏదో వీడియోలు ఉన్నాయని చెప్పి అతన్ని అరెస్ట్ చేసి ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే రావణ్ ఎక్కడా కూడా నేను కనీసం తను మావోయిస్టు సానుభూతి పరుణని కూడా ఎక్కడా చెప్పలేదు. ఆయన హిడ్మా అనే ఒక నక్సలైట్ చనిపోయినప్పుడు దేశంలో చాలామంది సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే ఆయన కూడా చాలా సానుభూతి వ్యక్తం చేశాడు. కావాలంటే మీరు పాత పేపర్లు చూస్తే చాలామంది హిడ్మాని గొప్పవాడు అని పొగటం జరిగింది. ఎందుకంటే అది చనిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇటువంటి చేస్తారు. ఆ సందర్భంలో అతను మాట్లాడిన మాటలు వాటిని పెట్టి అందులోనూ కేసు పెట్టిన వ్యక్తి ఎవరండి? ఉపా చట్టం కింద కేసు పెట్టాలంటే అతను ఒక బాధితుడు అయి ఉండాలి. అతను సంబంధం లేదు కేసు. అతను మామూలుగా ఒక పొలిటికల్ పార్టీ అతను కేసు పెడితే మీరు ఒక పొలిటికల్ పార్టీ అతను కేసు పెడితే ఉపా చట్టం కింద కేసు పెట్టి అతను జైల్లో పెట్టారు. ఇది చాలా దారుణం, అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం. ఈరోజు రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అక్కడ సాయి కృష్ణని పోలీసు మాఫియా ఎత్తుకెళ్ళి హత్య చేసి బూడిదని మాయం చేస్తే ఈరోజు వరకు సరైన దర్యాప్తు జరగట్లేదు. ఒక బూటకపు దర్యాప్తు జరుగుతుంది. ఆ బూటకపు దర్యాప్తు గురించి అడుగుతుంటే కూడా ఈరోజు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం మళ్ళీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి రావణ్ణి జైల్లో పెట్టింది. ఇలాగా ఎంతమందినైనా సరే అరెస్ట్ చేయడానికి కూడా ఇప్పుడు మీరు ఎలా ఉందంటే ఈరోజు మెయిన్ స్ట్రీమ్లో పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే రావణ్ దేశద్రోహి అని రకరకాల అంశాలను క్రియేట్ చేసి కుక్ చేసి పేపర్ రోజు రాస్తా అతను దేశద్రోహి అని అతను మన ఉమామేశ్వరరావు గారు అన్నట్టు రావణ్ రాక్షసుడని ఒక గ్లోబల్ ప్రచారం మొదలుపెట్టారు. అంటే ఏంటంటే దీన్ని ఒక రకమైన మతాల మధ్య విద్వేషం కింద క్రియేట్ చేద్దాం అనే ఆలోచనలో ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ఉన్నారు, కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇది రావణ అనే వ్యక్తి తను కొంత భావజాలంతో మాట్లాడాడు. తప్పు ఉంటే అతను బిఎన్ఎస్ కింద పెట్టి అతను కేసు పెట్టండి. మన కోర్టులు రిమాండ్ తిరస్కరించినా అతనికి బెయిల్ ఇచ్చినాయి కదా. అతను కోర్టు అతను చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. దాని నుంచి చేతకాని తనంతో ఈరోజు కూటమి ప్రభుత్వం రావణ్ని జైల్లో పెట్టింది. ఇది ఎంతవరకైనా వెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని వెంటనే వ్యతిరేకించి రావణ్ మీద పెట్టిన ఉపా చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకుని అతనికి బెయిల్ మీద విడుదల చేయాలి. ఇది మా డిమాండ్. వెంటనే ఈ ప్రభుత్వం ఆ విషయంలో చేయాలి. ఇంకో విషయం ఏంటంటే సాయి కృష్ణని హత్య చేసి పోలీసులు మాయం చేశారు. కనీసం ఆమె మదర్కి బూడిద కూడా ఇవ్వలేపారు. సాయి కృష్ణ విషయంలో కూడా వెంటనే ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి, లేదా సిబిఐకి అప్పచెప్పాలి ఆ కేసు. అప్పుడే మన దేశంలో మన రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ముందుకెళ్తుంది. జై హింద్. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరికృష్ణ పర్వతనేని, ఎన్టీఆర్ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ని. ఇవాళ ముఖ్యంగా ఈ ధర్మ పోరాట దీక్ష పెట్టింది కారణం ఉపా చట్టాన్ని మిస్యూజ్ చేయటం. ఒక యూట్యూబర్ ఛానల్ రావణ్ అనే అతన్ని ఆల్రెడీ అతను మాట్లాడిన తప్పని చెప్పి సెక్షన్స్ పెట్టి 3 స్టేషన్ల చుట్టూ తిప్పి బెయిల్ తీసుకుని ఇలా కాదని చెప్పి ఇంటెన్షనల్గా అతని మీద ఉపా చట్టం పెట్టి అతన్ని రిమాండ్లో తీసుకెళ్ళటం అనేది రేపు చాలా దుర్మార్గం. ఇట్లాగే రేపు వచ్చే ఆ పార్టీ వాళ్ళు కూడా ఇదే చేయొచ్చు. సో ఇది దుర్మార్గం. ఇది రావణ వెంటనే ఉపా చట్టం అనేది తీసేసి అతని బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాం.